సర్పణ మా యొక్క వందనాలు. బాగున్నారని నమ్ముచున్నాను. ఈ శుభ సందర్భంలో దేవుని వాక్యాన్ని మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే సిలువను గురించి కొన్ని మాటలు సాధారణంగా మనకు తెలిసిన విషయమే. యేసుక్రీస్తు ప్రభువారు తాను సిలువేయబడ్డాడు. సిలువ దేనికి గుర్తు అంటే శాపానికి గుర్తుగా ఉంది. అలాగే సిలువని ఎవరు మోస్తారు, ఎవరు వేయబడతారు అని అంటే పాపం చేసిన వాళ్ళు, కాఠిన్యమైన పాపం, ఎక్కువగా పాపం చేసిన వాళ్ళని పూర్వ దినాలలో ఆ రోమన్ చట్టము ఆ విధంగా సిలువ వేసేవారు. దేవునికి స్తోత్రం. మరి యేసుక్రీస్తు వారు మనల్ని విమోచించడానికి, మనల్ని కాపాడడానికి, మనకు నిత్య జీవమునికి యేసు ప్రభువారు సిలువని ఆయన యేసుకొని మోసి, భారాన్ని మోసి, రక్తాన్ని కార్చి మన కోసం ప్రాణం పెట్టాడు. ఆ సిలువలో మనల్ని శాపం విడిపించి విమోచన కలుగు చేశాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగుగాక. సిలువ నుంచి కొన్ని మాటలు ఇంగ్లీష్లో కనుక మనం చూస్తే CROSS ఐదు వర్డ్స్ ఉన్నాయి, 5 వర్డ్స్ ఉన్నాయి. CROSS ఈ ఐదు విషయాన్ని నేను గుర్తు చేసుకొని మీకు వివరించాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినాలి. సి ఫర్ కర్స్ అంటే శాపం. గల్తీ రాసిన పత్రికలో చూడండి 3వ అధ్యాయము 14వ వచనంలో కనుక ఈ విధంగా రాయబడింది. 3వ అధ్యాయం 14వ వచనం. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాట. క్రీస్తు మన కోసం శాపమై, క్రీస్తు మన కోసం అంట శాపమయ్యాడు. చూడండి, ఫస్ట్ లెటర్ వచ్చేసరికి సి ఫర్ కర్స్ అంటే శాపము. వాక్యంలో రాయబడింది చూడండి. ఆయన మన కోసం అంట శాపమై. ఎందుకు శాపమయ్యాడు? మనల్ని విడిపించడానికి, మనల్ని బాగు చేయడానికి, మనకి ఆదరణ కలిగించడానికి, మనల్ని ఉన్నత స్థితికి తీసుకురానికి, మనల్ని ఒక స్థితిలో మనం ఉంచడానికి. పాపము నుంచి మానవుడు దేని గురించి పోరాడుతున్నాడు? మానవుడు దేని గురించి పరితపిస్తున్నాడు? నిత్య జీవము కోసమా, లేకపోతే పుణ్య కార్యాల కోసమా? దేనికోసం పరితపిస్తున్న మానవునికి జవాబు లేక తిరుగుతున్న సమయంలో యేసుక్రీస్తు వారు ఇదిగో ఆ యొక్క శాపాన్ని భరించి మానవుల్ని విముక్తి కలుగు చేయడానికి మన కొరకు శాపమై మనల్ని విమోచించెను. బైబిల్ చక్కటి సమాధానం ఉంది చూడండి. మనల్ని మన దేవుడంట మిమ్మల్ని విమోచించాడు. సి ఫర్ కర్స్ ఆ శాపం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. ఇక 2వ వచనం ఆ దేవునికి స్తోత్రం. ఆర్ ఫర్ రిప్రోచ్. దేవునికి స్తోత్రం. ఆర్ ఫర్ రిప్రోచ్. ఎప్పుడు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 2వ వచనంలో ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైన అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటంట? సహించి యేసు ప్రభువారు మన కోసం నిందలు భరించారు. ఆర్ ఫర్ రిప్రోచ్ అంటే నింద. యేసు ప్రభువారు నిందలు భరించారు. ఈరోజు నువ్వు భరిస్తున్న నిందలు, లేని మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులని యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు స్పష్టంగా చెప్పాడు. ఈరోజు మనం నిందలు అవమానపడుతున్నామా? యేసు ప్రభు అంట నిందలు భరించాడు. ఆర్ ఫర్ రిప్రోచ్, నిందలు యేసు ప్రభు సహించాడు. చూడండి, సాధారణంగా మనం ఆలోచన చేస్తే మనం చేసిన తప్పునే మనం కప్పిపుచ్చుకొని ఎవరైనా వచ్చి కనుక ఏలు పెట్టి చూపిస్తే మనం గొడవ చేస్తాం, ఫైటింగ్ చేస్తాం, ధూమ్నాలు చేస్తాం కదా. అంటే తప్పు చేసి కూడా తప్పు చేసామని అంటే మనం గొడవ కూడా చేస్తాం. కానీ యేసు ప్రభువు చేయని నేరం సహించుకున్నాడు, అణుచుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు కదా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నిందను భరించిన దేవుడు. నేనంటాను, నిందను భరించాడు మన దేవుడు, అవమానం భరించాడు దేవుడు, సహించుకున్నాడు, తన్ను తాను సహించుకొని ఇదిగో నిత్య జీవం అనుగ్రహించడానికి కృపా కనికరం సమాధానం మనకు అనుగ్రహించాడు. 2 వర్డ్స్కి మీకు రెఫరెన్స్ కూడా ఇచ్చాను. ఒకటేంటంటే సి ఫర్ కర్స్ శాపము, ఆ తర్వాత 2వది ఆర్ ఫర్ రిప్రోచ్ నిందలు భరించాడు. ఇంకా 3వది ఓటిల్ ఓ ఫర్ ఓటిల్. దేవుని స్తోత్రం. అగ్ని పరీక్ష విలాపవాక్యంలో చూడండి 1:12 నుంచి త్రోవ నడుచు వారులారా ఇలాగూ జరుగుట చూడగా మీకు చింత లేదా?
యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగు చేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనా కలిగినదో లేదో మీరు నిదానించి చూడడి. పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఉన్నాడు, అది ఎడతెగక వాటిని కాచుచున్నది. నా పాదములను చిక్కుపరచుటకై వలనొక్కి ఉన్నాడు, నన్ను వెనుకకు త్రిప్పి ఉన్నాడు. ఆయన నన్ను పాడు చేసి దినవల్ల నన్ను సొమ్మసిల్ల చేయించున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఇక్కడ? తోడు నడుచు వాళ్ళారా, నాకు కలిగిన శ్రమ వంటిది ఎవరికి కలగలే. దేవుడు చూడండి ఎంత చక్కగా, నాకు కలిగిన శ్రమ వంటిది ఎవరికి కలగలే. ఓఫర్ ఆర్డిల్, అగ్ని పరీక్ష. యేసు ప్రభు వారు పడిన శ్రమ మామూలు కాదు, మామూలు పరీక్ష కాదండి, చెప్పలేనిది. దేవుడు అంటున్నాడు కదా, త్రోవ నడుచు ఒక్కసారి గమనించండి, నాకు పడిన శ్రమ ఇంకెవ్వరికి పడలేదు. మనం సాధారణంగా శ్రమ అంటే యోబుని జ్ఞాపకం చేసుకుంటాం, యోబుని మనసులో పెడతాం, యోబు పడిన శ్రమను గుర్తు చేసుకుంటాం. కొంతమంది యోబు యొక్క గ్రంథాన్ని తీసి చదవాలన్నా భయపడతారు, యోబు పేరుని వాళ్ళ పిల్లలు పెట్టుకోవాలన్నా 1-10 సార్లు ఆలోచన చేస్తారు. కానీ దేవుడు చూడండి, మామూలు శ్రమ వల్లే మన దేవుడు అగ్నిలో, మామూలు పరీక్ష కాదు దేవునికి. అందుకే ప్రభు అంటాడు, వేదన పడి గెచ్చమైన తోటలో ప్రార్థన చేస్తాను, కన్నీరు కార్చు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి. ఒకవేళ ఉన్నా పర్లేదని వేదన పడి, ఆతూరపడి, కన్నీరు కార్చి, తన చెమట రక్త బిందుల వల్ల అంత ఒత్తిడి, ప్రతి మాని వెనుక పాపము ప్రభు మీద పడాలి, తనంతా భరించాలి, రక్తాన్ని చిందించాలి. మామూలు పరీక్ష కాలేదు, కానీ దేవుడు నీ కోసం నా కోసం భరించాడు. ఈ యొక్క ఆర్డిల్ని భరించాడు దేవుడు, అన్ని పరీక్షని దేవుడు భరించాడు, శిలువ మీద వేసాడండి మన దేవుడు. అంత గొప్ప దేవుడు. దేవుడికి స్తోత్రం. ఓఫర్ ఆర్డిల్, అగ్ని పరీక్ష. ఇంక 4వది చూడండి, 4వ వర్డ్ ఎస్ ఫర్ సపరేషన్. దేవునికి స్తోత్రం. కీర్తకాడు ముందుగానే రాసేసాడు, ఏంటి అని అంటే, నా దేవా నా దేవా నా చెయ్యెందుకు విడిచావు. యేసు ప్రభు మాట 4వ మాట శిలువ పలికినప్పుడు 4వ మాట. అలా కీర్తకారుడు 22:1 కూడా, యెహోవా నా దేవా నా చెయ్యెందుకు వదిలావు, విడిచిపెట్టావు అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎస్ ఫర్ సపరేషన్ అంటే తండ్రి నుంచి వేరు చేయబడటము. దేవునికి స్తోత్రం. అప్పటిదాకా యేసు ప్రభుకి తండ్రికి ఒక కనెక్షన్ అనేది ఉండదు. అప్పుడైతే యేసు ప్రభు వారి మీద పాపము పడిందో, ఎప్పుడైతే ఆ పాప భారము తండ్రి అయిన దేవుని మీద పడిందో, ఆయన వేరు చేయబడ్డాడు. సపరేషన్, వేరు చేయబడ్డాడు. అందుకే ఆయన పాపము లేనివాడై పాపి అయ్యాడని బైబిల్ సెలవిస్తుంది. పాపము లేనివాడై పాపి అయ్యి మనకి విమోచన కలుగు చేశాడు మన దేవుడు. ఎస్ ఫర్ సపరేషన్. దేవుడికి స్తోత్రం కలుగాక. తండ్రి అయిన దేవుడు 4వ మాట కూడా ఇదే పలికాడు. ఏంటి అని అంటే, నా దేవా నా దేవ నా చెయ్యెందుకు విడిచావు, నా చెయ్యెందుకు విడిచావు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఆత్మలో పరవశించే మాటలు ఇవన్నీ కూడా, ఆత్మ శక్తి కలిగిన మాటలు ఇవన్నీ కూడా, గొప్ప గొప్ప మాటలు ఇవన్నీ కూడా చూడండి. 4టికి దేవుడు జవాబించడానికి చివరి 5వది మళ్ళీ ఎస్ ఫర్ సెంటెన్స్ అంటే తీర్పు. దేవునికి స్తోత్రం. చూడండి, ఎస్ ఫర్ సెంటెన్స్ తీర్పు. దేవుడు మనం లేని నిందని దేవుడు తీర్పు తీర్చబడ్డాడు. సింటాక్స్, తీర్పు తీర్చబడ్డాడు. అవమానం భరించాడు, నిందలు భరించాడు, శ్రమ అనుభవించాడు కదా. ఆయన మీద అన్యాయపు తీర్పు విధించారు. మామూలుగా 6 సార్లు విచారణ చేశారు కదా. ఆ హేరోదు కానీ, లేకపోతే ఆ పిలాతు కానీ, వీళ్ళందరూ కూడా మామూలుగా అటు ఇటు తిప్పారు యేసు ప్రభు మీద. ఏ నింద కనపడక, ఏ నింద దొరకక, ఆఖరికి ఆ పిలాతు నిలబడి ఇతని మీద నాకు ఏ పాపము కనపడటం లేదు, నేను విడిచిపెడుతున్నానంటే, లేదు 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 ప్రజలందరూ కోరుతున్నారు కదా, సిలువేయండి అతని సిలువేయండి అని అంటాడు. మళ్ళీ ఇంకొక దొంగని తీసుకొచ్చి పండగ సందర్భంలో విడిపించడానికి ఆ చట్టం అలా ఉండదు కాబట్టి పూర్వ దినాలలో పిలాతు నిర్ణయం తీసుకొని బరబ్బన యేసు ప్రభుని విడుదల చేయమంటారు. అంటే వాళ్ళందరూ బరబ్బను కోరుకున్నారు. దేవుని స్తోత్రం. ఈ వాక్యం నెరవేరబడాలి కాబట్టి లేని నిందలు, లేని అవమానం, లేని శ్రమలు క్రీస్తు భరించి ఆయన కదా ఒక గొర్రె వలె
ఆయన ఆ అధికారమున నిలబడి వాళ్ళు ఏమి చేసిన తల వంచి తన రక్తాన్ని కార్చి సిలువనే శ్రమ, సిలువనే శాపం, విడుదల మన దేవుడు మనకి కలుగు చేశాడు. ఈరోజు నీవు నేను సంతోషంగా ఉన్నానంటే, మన తల్లిదండ్రులు చక్కగా పనిచేసుకుంటున్నారంటే, మనం చక్కగా సంతృప్తి కారులో ఏసీ రూమ్లో ఉండగలుగుతున్నామంటే దేవుని కృప మాత్రమే. ఈ కోవిడ్ పరిస్థితులలో కూడా దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తున్నాడంటే ఇదిగో యేసుక్రీస్తు కార్చిన రక్తం, యేసుక్రీస్తు విడుదల విమోచన కలుగు చేసిన విధానం బట్టి నీవు నేను నేటి వరకు కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతున్న కారణం ఏమిటంటే యేసు ప్రభువారు మన కోసం శాపమని మనకి విమోచన కలుగు చేశారు. నా ప్రియమైన ఐదు ఈ క్రాస్ యొక్క డెఫినేషన్, ఈ క్రాస్ యొక్క 5 వర్డ్స్కి నేను వివరణ ఇచ్చాను. సి ఫర్ కర్స్, అలాగనే తర్వాత ఆర్ ఫర్ రిప్రోచ్, అంటే రిప్రోచ్ అంటే నింద, కర్స్ అంటే శాపము, అలాగనే ఆ తర్వాత ఓ అంటే ఓటిల్ అంటే అగ్ని పరీక్ష, ఎస్ ఫర్ సఫరేషన్, తండ్రి నుంచి వేరు చేయబడ్డాడు. అలాగే చివరి ఒక లెటర్ ఎస్ ఫర్ సెంటెన్స్ అంటే తీర్పు, దేవుడు తీర్పు తీర్చబడ్డాడు. దేవుడి స్తోత్రం. మనం కూడా తీర్పు విధిస్తాడు రేపటి రోజున మనం కూడా తీర్పు ఉందని గుర్తు చేసుకొని ఆలోచన చేసి వాక్యాన్ని ఒకసారి ధ్యానించి మనం ముందుకు సాగినప్పుడు దేవుని కృప సమాధానం తోడుకుంటుంది. దేవుడి మాటలు దీవిస్తున్నాడు.